గైస్, ఐఎమ్ జోష్న. బిగినర్స్ సెల్ఫ్ గా శారీ ప్రీప్లీట్ ఎలా చేసుకోవాలో సింపుల్ అండ్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ ప్రాసెస్ బేసిక్ మాత్రమే, ప్రొఫెషనల్ వే కాదు. సో ఎవరైనా కూడా సెల్ఫ్ గా చేసుకోవచ్చు. ఫస్ట్ బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. టోటల్ 3 పిన్స్ యూస్ చేస్తాం మెజర్మెంట్స్ కోసం. మనం ఈజీగా ఉండడానికి ఏబిసి అనుకుందాం. నీ కఫ్ లెంత్ నుంచి షోల్డర్ వరకు ఏ పిన్ వస్తుంది. నెక్స్ట్ షోల్డర్ నుంచి ఓవర్ ద బాడీ శారీ పెట్టుకొని లోవర్ బెల్లీ దగ్గరికి బి పిన్ అనేది వస్తుంది. ఓకే, లాస్ట్ వన్. శారీ ఎండింగ్ ఏమో ఫస్ట్ బెల్లీ బటన్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం. అది ఓవర్ ద బాడీ పెట్టుకొని మళ్ళీ బెల్లీ బటన్ దగ్గరికి ఎండ్ చేస్తాం. అది సి పిన్. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. శారీ పళ్ళు అనేది ఎప్పుడు కూడా రివర్స్ లో వేసుకోవాలి ప్రీప్లీట్ కి. మెయిన్ ఫ్రంట్ కి పెట్టుకున్న ఈ బార్డర్ మీ కంఫర్ట్ సైజ్ బట్టి మీరు ఫోల్డ్ చేసుకోవచ్చు. ఈ ఫోల్డ్ చేసుకున్న బార్డర్ మనం ఐరన్ చేసుకోవాలి. ఇదే మెయిన్ బేస్ ప్లీట్స్ పెట్టడానికి. శారీ ఎండింగ్ బార్డర్ ఫోల్డ్ ఎండింగ్ దగ్గరికి ఫోల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆ ఫోల్డ్ ఐరన్ చేసుకోవాలి. సేమ్ ఇలానే ఒక 3 టైమ్స్ ఫోల్డ్ రిపీట్ చేయాలి అంటిల్ మనం డైలీ వేసుకున్న కంఫర్ట్ సైజ్ వచ్చినంత వరకు. ప్రతి ఫోల్డ్ కి కూడా ఐరన్ చేసుకోవాలి. మాక్సిమం అందరూ ఈ సైజ్ లోనే ప్లీట్స్ ఉంచుకుంటారు, కానీ నాకు చాలా చిన్నవి అలవాటు. సో అందుకనే ఫోల్డ్ చేస్తున్నా. ఇంతవరకు ఇలా ఫోల్డ్ చేసి ఐరన్ చేసిన దానికి రీజన్ ఇలా లైన్స్ క్రియేట్ అవ్వడానికే. ఇవే మనకి గైడ్ లైన్స్. ఆ లైన్స్ తో ఇలా ప్లీట్స్ పెట్టుకుంటూ రఫ్ గా అలా పెట్టుకోవచ్చు స్టార్టింగ్ లో. నెక్స్ట్ ప్లీట్స్ అన్ని కూడా ఇలా నీట్ గా అరేంజ్ చేసుకోవాలి. తర్వాత ఒక సేఫ్టీ పిన్ తో సెక్యూర్ చేసుకోవాలి. ఇదే మనకి మెయిన్ బేస్ ప్లీట్స్ అనేవి నీట్ గా రావడానికి. ప్లీట్స్ అరేంజ్ చేయడానికి ఒక డోర్ కి కానీ ఇలా టేబుల్ కి కానీ పెట్టి హ్యాంగ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇలా ప్రతి ఒక్క ప్లీట్ కూడా ఫోల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆ ప్లీట్స్ కి అన్నిటికీ కూడా ఇలా అరేంజ్ చేసుకోవాలి. ఇలా సేఫ్టీ పిన్ తో సెక్యూర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏ పిన్ వరకు ఇలానే ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. సెకండ్ పెట్టుకున్న ఈ పిన్ మిడిల్ లో పెట్టుకున్నాం కదా, కానీ ఏ పిన్ మాత్రం కార్నర్ లో పెట్టుకోవాలి. ఈ వీడియో ఇప్పటికే లెంతీ అయిపోయింది. సో ప్రీప్లీటింగ్ అండ్ బాక్స్ ఫోల్డింగ్ పార్ట్ 2 లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే గైస్, బాయ్.